హాయ్ ఫ్రెండ్స్, పర్యాయ పదాలు ఇందాక సరిగా రాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కరెక్ట్గా వచ్చినాయి. ప్లీజ్ లిజన్. సూర్యుడు, ఆదిత్యుడు, రవి, భాస్కరుడు, దివాకరుడు. చంద్రుడు, శశి, సోముడు, ఇందు, హిమాంశు. భూమి, ధరణి, వసుధ, పృథ్వీ, మేధిని. నీరు, జలం, వారి, సలిలం, అంబు. అగ్ని, అగ్ని, పావకుడు, అనలుడు, హుతాశనుడు. గాలి, వాయువు, పవనం, సమీరం, మారుతుడు. ఆకాశం, గగనం, అంబరం, నభం, వ్యోమం. సముద్రం, సాగరం, సింధువు, ఉదధి, రత్నాకరం. నది, సరిత, తోయవాహిని, తరంగిణి, జలధార. పర్వతం, గిరి, శైలం, అద్రి, నగం. రాజు, నరపతి, భూపతి, మహీపతి, క్షత్రియుడు. గురువు, ఆచార్యుడు, ఉపాధ్యాయుడు, బోధకుడు, ఉపదేశకుడు. విద్య, విజ్ఞానం, జ్ఞానం, అభ్యాసం, విద్యాభ్యాసం, శిక్షణ. విద్యార్థి, శిష్యుడు, అభ్యాసకుడు, విద్యాభ్యాసి, పాఠ శిష్యుడు. బాలుడు, శిశువు, కుమారుడు, పిల్లవాడు, కిషోరుడు. నెక్స్ట్, స్త్రీ, మహిళ, నారి, వనిత, స్త్రీమూర్తి. పురుషుడు, నరుడు, మనిషి, వీరుడు, మానవుడు. నెక్స్ట్, తల్లి, మాత, జనని, అమ్మ, అంబ. తండ్రి, పిత, జనకుడు, నాన్న, తాత. నెక్స్ట్, మిత్రుడు, స్నేహితుడు, సఖుడు, మిత్ర, సుహృత్తు. నెక్స్ట్, శత్రువు, వైరి, శత్రు, ప్రతిద్వంద్వి, దుర్మిత్రుడు. ఇల్లు, గృహం, నివాసం, గేహం, ఆలయం. వనం, అడవి, అరణ్యం, కాననం, వనాంతరం. పుస్తకం, గ్రంథం, పుస్తకము, రచన, వాజ్మయం. నెక్స్ట్, మాట, వాక్యం, పలుకు, ఉక్తి, భాషణ. ఆనందం, సంతోషం, హర్షం, మోదం, ప్రీతి. దుఃఖం, బాధ, శోకం, విషాదం, ధైర్యం. కోపం, ఆగ్రహం, క్రోధం, రోషం, ఉగ్రత. భయం, భీతి, త్రాసు, ఆందోళన, భయంకరత. ప్రేమ, స్నేహం, ప్రీతి, అనురాగం, మమకారం. దయా, కరుణ, కృప, జాలి, అనుకంప. నెక్స్ట్, శాంతి, సౌఖ్యం, ప్రశాంతత, నిశ్చలత. నెక్స్ట్, ధైర్యం, సాహసం, వీరత్వం, పరాక్రమం, ధీరత. నెక్స్ట్ బిట్టు, బలం, శక్తి, సామర్థ్యం, బలము, వీర్యం. నెక్స్ట్ అండి, బుద్ధి, జ్ఞానం, తెలివి, వివేకం, మేధ. నెక్స్ట్, కృషి, శ్రమ, ప్రయత్నం, పరిశ్రమ, యత్నం. విజయం. నెక్స్ట్ అండి, విజయం, జయం, గెలుపు, సాధన, సాఫల్యం. ఓటమి, పరాజయం, అపజయం, నష్టం, విఫలం. గౌరవం, మర్యాద, ఆదరణ, ప్రతిష్ట, మాన్యం. మర్యాద, ఆదరణ, ప్రతిష్ట, మాన్యం. నెక్స్ట్ అండి, కీర్తి, యశస్సు, ఖ్యాతి, పేరు, ప్రతిష్ట. ధనం, సంపద, ఐశ్వర్యం, ఆర్థికం, ధనము. పేదరికం, దారిద్ర్యం, దైన్యం, లోటు, కొరత. ఆరోగ్యం, సౌఖ్యం, శారీరక స్థితి, తేజస్సు, ఆరోగ్య స్థితి. నెక్స్ట్, వ్యాధి,
రోగం, జబ్బు, అనారోగ్యం, వ్యాధికారకత. నెక్స్ట్ శుభం, మేలు, మంగళం, కళ్యాణం, శ్రేయస్సు. నెక్స్ట్ అశుభం, చెడు, అమంగళం, అపశకునం, దుర్మార్గం. నెక్స్ట్ సత్యం, నిజం, వాస్తవం, ధర్మం, తత్వం. నెక్స్ట్ అసత్యం, అబద్ధం, మిథ్య, కపటము, వంచన. ఇవన్నీ పర్యాయ పదాలండి. ఒక పదానికి అనేక పదాలు ఉండటాన్ని పర్యాయ పదాలు అంటారు, తెలుసు కదండి. నెక్స్ట్ న్యాయం, ధర్మం, సమత, న్యాయత్వం, తీర్పు. అన్యాయం, అధర్మం, అక్రమం, దుర్న్యాయం, తప్పు. వెలుగు, కాంతి, ప్రకాశం, తేజస్సు, దీప్తి. చీకటి, అంధకారం, తమస్సు, చీకురి, అజ్ఞానం. చీకురి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోనండి. దారి, మార్గం, పదం, మార్గదర్శనం, ఉపాయం. నెక్స్ట్ బిట్ అండి, ఆశ, నిరీక్షణ, నమ్మకం, కోరిక, ఆశాభావం. ఇందులో కోరిక అనేది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి నిరాశ, నిరుత్సాహం, విఫలత, దుఃఖభావం, నిరాశాభావం. నెక్స్ట్ అండి సహాయం, తోడ్పాటు, సహకారం, మద్దతు, ఉపకారం అండి. నెక్స్ట్ అండి దానం, దాతృత్వం, ఇవ్వటం, విరాళం, దాతృకర్మ అండి. నెక్స్ట్ అండి లోభం, ఆసక్తి, లాలసం, మోహం, కాంచన. కాంచన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. లోభం అనగా పర్యాయ పదం కాంచన అని ఇస్తాడండి ఒకసారి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వినయం, నమ్రత, వినయశీలత, సౌమ్యత, మృదుత్వం అండి. నెక్స్ట్ అండి అహంకారం, గర్వం, మదం, అహంభావం, దర్పం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దర్పం అనేది అహంకారానికి పర్యాయ పదం అండి, కొన్నిసార్లు అడిగే అవకాశం ఉందండి. పని, కార్యం, కర్తవ్యం, వృత్తి, ఉపాధి. నెక్స్ట్ అండి విశ్రాంతి, నిద్ర, విరామం, అలసట, నివారణ. నివారణ విశ్రాంతికి పర్యాయ పదం అండి, గుర్తుపెట్టుకోనండి. నెక్స్ట్ ప్రయత్నం, యత్నం, కృషి, శ్రమ, అభ్యాసం. ఇది అభ్యాసం అనేది కొత్తగా ఉంది కదండి. అభ్యాసం అనేది ప్రయత్నానికి పర్యాయ పదం అండి. స్నేహం, మైత్రి, సఖ్యత, అనుబంధం, ప్రేమ. నెక్స్ట్ అండి శత్రుత్వం, వైరం, ద్వేషం, ప్రతికూలత, విరోధం. నెక్స్ట్ అండి దేశం, రాష్ట్రం, మాతృభూమి, జన్మభూమి, స్వదేశం. నెక్స్ట్ అండి ప్రజలు, జనులు, లోకం, పౌరులు, సమాజం. ప్రజలు అనేదానికి సమాజం అనేది పర్యాయ పదం అండి, ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోసారి సమాజం, సంఘం, లోకం, జనసమూహం, ప్రజావర్గం. ఇది కూడా గుర్తుపెట్టుకోనండి. చరిత్ర, ఇతిహాసం, గతం, వృత్తాంతం, చరిత్ర కథ అండి. నెక్స్ట్ సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, నాగరికత, సంస్కారం అండి. నెక్స్ట్ పాఠశాల, విద్యాలయం, స్కూలు, పాఠశాలయం, గురుకులం అండి. నెక్స్ట్ గ్రామం, ఊరు, పల్లె, నివాసం, గ్రామీణం అండి. నెక్స్ట్ నగరం, పట్టణం, మహానగరం, నగరపాలిక, పురం అండి. నెక్స్ట్ బజారు, మార్కెట్, సంత, వ్యాపార కేంద్రం, హాట. ఇది గుర్తుపెట్టుకునండి, ఇంపార్టెంట్, కొత్తగా ఉంది కదా పదం. హాట అనేది బజారుకు పర్యాయ పదం అండి, ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఉన్న పదాలని గుర్తుపెట్టుకోవాలండి. హాట అనేది బజారు అనే పదానికి పర్యాయ పదం అండి. పండుగ, నెక్స్ట్ అండి ఉత్సవం, వేడుక, జాతర, సంబరం అండి. నెక్స్ట్ కాలం, సమయం, యుగ, దశ, అవధి. దశ అనేది కాలానికి పర్యాయ పదం అండి, గుర్తుపెట్టుకోండి. ఇది రోజు. నెక్స్ట్ దినం, దివసం, దినవేళ. దీంట్లో దివసం గుర్తుపెట్టుకోండి, ఇది కష్టంగా ఉంది కాబట్టి రోజు. దివసం అనేది రోజు అనే దానికి పర్యాయ పదం అండి. రాత్రి, నిశ, రజని, తమస్వేళ. ఇందులో
రజని, తమస్వేళ, నిశ మూడు గుర్తుపెట్టుకోవాల్సిందేనండి. ఎందుకంటే ఈ మూడు రాత్రికి పర్యాయ పదాలండి. ఇవి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందండి. ఉదయం, ప్రాతకాలం, పూర్వాహ్నం, ఉదయవేళ. ప్రాతకాలం తెలుసండి, పూర్వాహ్నం అడిగే అవకాశం అండి. ఉదయవేళ అంటే తెలుస్తుందండి. పూర్వాహ్నం అంటే ఉదయం. పూర్వాహ్నం అనేది ఉదయానికి పర్యాయ పదం అండి. సాయంత్రం, సంధ్య, సాయంకాలం, సంధ్యావేళ ఇది అందరికీ తెలిసిందేనండి. ఆహారం, భోజనం, అన్నం, తిండి, ఆహారము అండి. నెక్స్ట్ బిట్ అండి. నీతి, ధర్మం, సద్గుణం, న్యాయం, నైతికత అండి. చెడు, దుష్టం, అపకారం, దుర్గుణం, అశుభం అండి. మేలు, శుభం, ఉపకారం, లాభం, శ్రేయస్సు అండి. ప్రమాదం, అపాయం, ప్రమాదకరం, ప్రమాద స్థితి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఏంటండి ఇవి? ఒక పదానికి ఒక అర్థానికి అనేక అర్థాలండి. నెక్స్ట్ అండి, శుభం, శుభ్రం, పరిశుభ్రం, స్వచ్ఛం, నిర్మలం, మలినరహితం అండి. నెక్స్ట్ అండి, మురికి, మలినం, అపవిత్రం, అశుద్ధం, మలినత్వం అండి. నెక్స్ట్, పొడుగు, దీర్ఘం, విస్తారము, పొడవు, దీర్ఘత్వం అండి. నెక్స్ట్, చిన్న, లఘు, స్వల్పం, అల్పం, తక్కువ. నెక్స్ట్, పెద్ద, గొప్ప, మహా, విశాలం, విస్తృతం అండి. వేగం, నెక్స్ట్, త్వర, చురుకుదనం, త్వరం, వేగత్వం. ఇందులో త్వరం అనేది గుర్తుపెట్టుకోండి. త్వరం, వేగం. నెక్స్ట్, నెమ్మది, మందగమనం, శాంతి, మృదుత్వం, స్థిరత్వం. ఇందులో శాంతి గుర్తుపెట్టుకోండి. నెమ్మది అంటే శాంతి అనేది నెమ్మదికి పర్యాయ పదం అండి. నెక్స్ట్, జ్ఞానం, విజ్ఞానం, బుద్ధి, వివేకం, మేధ. ఇందులో మేధ అనేది గుర్తుపెట్టుకోండి. మేధ అనేది జ్ఞానానికి పర్యాయ పదం అండి. నెక్స్ట్ అండి, అజ్ఞానం, అవిద్య, అంధత్వం, తెలియకపోవటం, మూర్ఖత్వం. ఈ 3-4 గుర్తుపెట్టుకునండి. ఒక్కోసారి అడిగే అవకాశం ఉంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రకృతి, సృష్టి, నైసర్గికత, భూమాత, సహజం గుర్తుపెట్టుకోనండి. విజ్ఞానం, శాస్త్రం, జ్ఞాన విద్య, శాస్త్రీయ జ్ఞానం, శాస్త్ర విజ్ఞానం గుర్తుపెట్టుకోనండి. నెక్స్ట్, కళ, శిల్పం, నైపుణ్యం, కళాత్మకత, సృజన అండి. నెక్స్ట్ బిట్ అండి, సాహిత్యం, వాజ్మయం, రచనలు, కవిత్వం, సాహిత్య కళ అండి. నెక్స్ట్ అండి, భక్తి, ఆరాధన, శ్రద్ధ, విశ్వాసం, అనురక్తి అండి. నెక్స్ట్ బిట్ అండి, దైవం, దేవుడు, భగవంతుడు, ఈశ్వరుడు, పరమాత్మ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇవి అండి ఈ పర్యాయ పదాలు నేర్చుకోండి. ఇవి 6th క్లాస్కి మాత్రమే సంబంధించినవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.